నా పేరు సైదులు, జిల్లా నార్కల్ జిల్లా. 15 ఎకరాలు చేస్తా. ఎక్కువ మేము ఇక్కడ పెట్టేది మాత్రం పత్తి, వేరుశెనగ. పత్తి పంటకు ఇబ్బంది అయ్యి, ఇళ్లతో ఇబ్బంది అయ్యి, కిరాయిలు ఎక్కువైనాయి. ఇంకా అందుకు ఒక ఎకరా ఒక రోజు వస్తే 3000 మనిషి ఎడ్లు వచ్చి కొడితే 3000. దీన్ని తెచ్చుకోని కారణం ఏంటంటే ఒక లీటర్ ఎకర వస్తుంది అని చెప్తారు. కరెక్ట్ మాత్రం ఎకర ఇస్తుంది, లీటర్ ఎకర ఇస్తుంది. పెట్రోల్ బండి కదా, లీటర్ ఎకర అయితే కరెక్ట్ ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చినందుకు ఎందుకు అని మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కంపల్సరీ ఇదే కావాలని తీసుకున్నాం. ఇంకా ఇది అన్నిటికీ మంచిగా ఉంది. మన ఈ ఎడ్లు అనేది మనం అంచు బట్టి కొట్టడానికి రాదు, ఇదైనా జర అంచు బట్టి పట్టుకోనికి వస్తుంది. అందుకు దీన్ని తీసుకున్నా. ఇప్పుడు కలుపు అయితే కలుపు ఎక్కువ పడ్డప్పుడు మాత్రం చాలా వస్తుంది ఖర్చు. దగ్గర ఎకరకు 10,000 15,000 వరకు వస్తుంది. టెక్నాలజీ లేకపోతే వ్యవసాయం చేయలేము. ఇప్పుడైతే 100% చేయలేము. ట్రాక్టర్లకు ఇప్పుడు ఏమైంది, ఈ ఊరి నిండా ఇంటికో ట్రాక్టర్ ఉంది మా ఊర్లో. అయినా కానీ ఈ వ్యవసాయం చేసే వాళ్ళు కష్టం. ఇట్లా అప్డేట్ లేకపోతే చేసేది మాత్రం వ్యవసాయం చేయరు, బంద్ చేస్తారు మొత్తానికి. ఎవరైనా అడిగేస్తారు, ముందు అడిగేస్తారు. అంతే తప్పించి ఇలాంటివి ఉండే కాబట్టి సులభంగా తొందరగా చూస్తాం ఎటు తిరిగి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు 4G 5G వస్తుంది. అలాంటి లేటెస్ట్ గా పోతాం ఎవరైనా. ఇప్పుడు ఇలాంటివే లేకపోతే మాత్రం వ్యవసాయం మాత్రం చేయలేరు ఎవరు, అప్డేట్ మిషన్ లేకపోతే. దీంతో పెద్దగా ఏమి ఇబ్బంది లేదు. దాదాపు అయితే ఒక 2 ఫీట్ల వరకు అయితే ఉంటేనే దీనికి సెట్ చేసుకొని సాలల్లో పోతాం అది అనుకుంటాం. మొత్తం చేను పెరిగినాక ఏమైతుంది, మొత్తం కొమ్మలు విరిగిపోతాయి. ఇదేంది మంచి ఒక సింపుల్ గా పట్టుకొని వెళ్ళిపోతాం అంతే. ఇంకా అది ట్రాక్టర్ కి దీనికి అసలు చేల పనికి మాత్రం ట్రాక్టర్ సెట్ కాదు. ఎన్ని ఎకరాలు, ఇంకా 10 ఎకరాల వరకు అయితే మంచిగా పని చేయొచ్చు. చిన్న మల్లల్లా కొట్టుకోనికి. ఇంకోటి ఏంది మెయిన్ మైనస్ నాకు పాయింట్ ఏంటంటే నాకు ట్రాక్టర్ లేదు. మరి గీడికే దున్నాలి. నేను మొత్తం ఇక పాలకూర అలకాలనుకుంటున్నా, లేకపోతే తోటకూర అలకాలనుకుంటున్నా, ఆకుకూరలు అలకాలనుకుంటున్నాం. ఈ మడికి ఇంతవరకు ఎవరు ట్రాక్టర్ రారు. దానికి మాత్రం ఇది చిన్న మళ్ళకు తోటలకు అలుక్కొని చాలా మంచిగా ఉంటుంది. అలా అన్ని బండ్లు నేను చూసిందంటే గజ కంపెనీ ఉడకంగా చాలా బెస్ట్ అని తెలుసుకున్నాక నేను తెచ్చుకున్నా. దీని పెట్టుబడి ఎంత పెట్టుబడి నాకు చిన్న ఒక పత్తి లోట కొట్టినంత కాదు ట్రాక్టర్ తోటి అంత. అలాంటి రైతుకు ఇది మాత్రం పెద్ద ప్రైజే కాదు, అసలు గానే కాదు. ప్రైజ్ పరంగా మాత్రం చిన్న ఉంది, పెద్ద ప్రైజ్ కాదు. మనకు ఇబ్బంది పెట్టేంత రేట్ అయితే లేదు. కంపల్సరీ చేస్తా వాళ్ళకి. నేను బండ్లు నన్ను అడిగిన వాళ్ళకి కంపల్సరీ ఇదే తీసుకోమని చెప్తా. అది మాత్రం కంపల్సరీ. నేను షాప్ ఆయన దగ్గరికి పోయి అడిగితే నీకు అన్ని సర్వీసింగ్లు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఒక ఫోన్ తోటి 1-2 రోజుల్లో చేసిపోతారని చెప్పారు. దీనికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది, ఏం లేదు. చిన్న రైతులకు 5 ఎకరాలు ఉన్న వరకు వాళ్ళకి మాత్రం ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటే పైపోతాలకు మాత్రం మంచిగా పనిచేస్తుంది. చిన్న మళ్ళీ దున్నుకోవడానికి 5 ఎకరాలు ఉన్నవాడు 2 ఎకరాలు ఉన్నవాడు ఖచ్చితంగా తోటలకే అవసరం పడుతుంది. ఆ తోటలకు దున్నుకోనిక మాత్రం మంచిగా ఉంటుంది. అవుతుంది, కంపల్సరీ అవుతుంది. దీనికి వాడడం తెలియక చాలా మంది తీసుకుంటలేరు, కానీ కంపల్సరీ అవుతుంది. ఇంటికో మిషన్ అవుతుంది కంపల్సరీ. ట్రాక్టర్లు ఎట్లయినా అట్లే అవుతాయి మొత్తం.